అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఎన్నికలప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఒకలా ఉంటుంది. 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియ మరోలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. సాయంత్రం 5 గంటల వరకు 60% నమోదైతే 5 గంటల తర్వాత పోలింగ్ పూర్తయ్యేసరికి ఆకస్మికంగా 15%, 20% పెరిగిపోద్ది అనమాట. విపరీతంగా పెరిగిపోతాయి. అంటే ఇది చివరి గంటల్లో, ముఖ్యంగా పోలింగ్ చివరి నిమిషాల్లో, చివరి అరగంట లేదా చివరి గంటలో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. రిగ్గింగ్ అన్ని చోట్ల అని కాదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు. వాళ్ళ సొంత గ్రామంలో వేరే పార్టీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడడానికి భయపడతారు. ఉదాహరణకు పొంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో కొన్ని గ్రామాల్లో టీడీపీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడాలన్నా భయపడతారు. సో అటువంటి చోట రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే మాచర్ల నియోజకవర్గం, బ్రహ్మారెడ్డి గారి గ్రామంలో వీళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడడానికి భయపడతారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గ్రామంలో, స్వగ్రామంలో టీడీపీ వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా నిలబడడానికి భయపడతారు. అలాగే తాడిపత్రి, అంటే ఇలా ఫ్యాక్షన్ భావాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రిగ్గింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల స్వగ్రామంలో రిగ్గింగ్ ఎవరు ఆపలేరు, పోలీసులు కూడా దాని జోలికి వెళ్ళలేరు. కానీ ఆ ప్రభావం ఆ పక్క గ్రామాల్లో రిగ్గింగ్ జరగకుండా ఉండాలి. ముఖ్యంగా ఇదే సమయం, రిగ్గింగ్ చేసే సమయం ఇదే. అందుకే ఈసీ అలర్ట్ అయింది. కొంచెం లేటుగా అలర్ట్ అయింది. ఇదే ఈసీ కనుక కొంచెం పొద్దున్నే ఉత్తర్వులు ఇచ్చుంటే బాగుండేది. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నాయకులు, ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యే గారి మీద, అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే గారి మీద, అలాగే మాచర్ల ఎమ్మెల్యే గారి మీద, నరసరావుపేట ఎమ్మెల్యే గారి మీద, వీళ్ళందరి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంది. సాయంత్రం వరకు హౌస్ అరెస్ట్ చేయండి అని ఆదేశించింది. అలాగే వాళ్ళు ఎవరితో మాట్లాడకుండా చూడాలని ఆదేశించింది. అలాగే ఆ నియోజకవర్గాలతో పాటు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్ మేము లైవ్లో చూస్తున్నాము. మినిట్ టు మినిట్ అప్డేట్ మేము తెప్పించుకుంటాము. ఎక్కడ రిగ్గింగ్ జరిగినా సరే బాగోదు, చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని చెప్పి పోలీసుల్ని, పీఓల్ని అందరినీ హెచ్చరించిందనమాట. సో అది ఒక రకంగా అలర్ట్ అయినట్టే, ఒక రకంగా ఈసీ అలర్ట్ అయినట్టే. శాంతి భద్రతలను విఘాతం కలిగించేలాగా ఉంటే బాగోదు అని. సో ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని టీడీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు గారు. సో చంద్రబాబు గారు లేఖతో పాటు మరో 11 ఫిర్యాదులను మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. వాళ్ళతో పాటు పురంధేశ్వర్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని హింస చెలరేగేలా చేశారు. సో దానివలన కొంతమంది పోలింగ్ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయకుండా వెళ్ళిపోయారు. సో అటువంటి చోట ఈసీ సమీక్షించి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని కోరారనమాట. సో ఇదంతా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ గొడవలు, ఈసీ ఏమో కాస్త లేటుగా ఆర్డర్ ఇవ్వడం, ఈ టైంలో రిగ్గింగ్ అవకాశాలు జరగడం, సో ఎన్నికలు సజావుగా జరగలేదేమో అనే అనుమానం కలుగుతుంది. తిరుపతిలో ఆల్రెడీ పోలింగ్ తక్కువ మందగొడిగా సాగుతుంది. తిరుపతి నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ మందగొడిగా సాగుతుంది. ఇప్పుడు అక్కడ దాదాపుగా 100 మంది బయట వాళ్ళు ఎవరో ఉండి కాపు కాసి టీడీపీ జనసేనలను కొట్టారంట. అదొకటి వైరల్ అవుతుంది బాగా. అలాగే మాచర్లలో వైకాపా విధ్వంసం, తెదేపా నేత ఇంటిపై మూకుమ్మడి దాడి. పల్నాడు జిల్లా మాచర్లో తెదేపా నాయకుడు కేశవరెడ్డి ఇంటి మీద వైకాపా కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. అలాగే మొత్తం మీద హింసాత్మక ఘటనలు ఎక్కువ జరిగాయి. సో కొంతమందిని ఇచ్చేశారు. మనం సాయంత్రం ఇప్పుడు 5 అయింది, ఇంకా పోలింగ్ అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడు 5:15 అవుతుంది. పోలింగ్ 5 అవర్స్కు, అదే 5 గంటలకు ఎంత పోలింగ్ నమోదైంది అనేది ఇంకా మనకు అప్డేట్ రాలేదు. వచ్చిన తర్వాత ఆ పోలింగ్ టర్నౌట్తో ఇంకో వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.